ట్రై చేస్తున్నాను. ఒక కాలేజ్లో మాత్రం నేను చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తాను. కేవలం ఒక కాలేజ్లోనే పనిచేస్తున్నానని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. కానీ ఇక్కడ టీజీ వెంకటేష్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా అమౌంట్ ఇస్తారు అని కూడా తెలిసింది. 5 days నేను ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు అబ్బాయి ఇట్లా మంచి కాలేజీలో వస్తే నాకు బాగుంటుంది, ఎక్కడ ఉన్నా కూడా అందరూ స్టాఫ్ అంతా ఫుల్గా ఉన్నారు, ప్రభా మరి నాకు ఒక మంచి కాలేజ్ చూపించు అని ఇక్కడ వస్తే బాగుందని అనుకోనున్నాను నేను. కానీ 5 days అక్కడికి వెళ్ళాను, కానీ నాకు రెజ్యూమ్ ఇవ్వడానికి ఎందుకో మనసు తెలియలేదు. సరేలేబ్బా అని అనుకున్నాను, అయిపోయింది. తర్వాత అనుకోకుండా నాకు మా చర్చిలో ఒక ఆంటీ ఉండుకొని చిన్నారి ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా సైకాలజీ కావాలని అడుగుతున్నారు. రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్ అందరికీ తెలుసు కదా, ఓకే, అది ఇప్పుడు డాక్టర్స్ కాలనీకి షిఫ్ట్ చేస్తున్నారనమాట. నాకు రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్ అంటే నర్సింగ్ ఉంది, బీఈడి ఉందని తెలుసు, కానీ మిగతా ఉన్నాయని తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేదమ్మా మేము సైకాలజీ మేమే చెప్తున్నామని. ఏం ప్రభా ఇంత దూరం పిలిపించి మళ్ళీ ఈ మాట అన్నామని. సోషాలజీ చెప్తావాలంటే సరేలేని సోషాలజీ ఒప్పుకున్నాం. అక్కడ వాళ్ళకు నర్సింగ్ కాలేజ్ ఉంది, ఫిజియోథెరపీ కాలేజీ ఉంది, తర్వాత జిఎన్ఎం కూడా ఉంది, వాళ్ళకు ఇన్ని ఉన్నాయన్నమాట. తర్వాత ఒకరోజు మేడం చేస్తే సరేలేబ్బా ఇంకొక కాలేజ్ నాకు ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు అనుకున్నాను. మళ్ళీ మేడం ఒకరోజు ఫోన్ చేసింది, ఇలా ఫిజియోథెరపీకి మీరు ఉంది అవకాశం తీసుకుంటారా అని. తీసుకుంటాను మేడం అన్నా. అని అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని దానికి ఎన్ని పీరియడ్స్ వస్తాయో పెట్టామని చెప్పిన. అంటే ఇది 60 periods అంటే అవి 90 periods. అంటే మనకు వచ్చే అమౌంట్ ఇప్పుడు ఇది ఒక 50% అమౌంట్ వస్తుందంటే అది 80% అమౌంట్ వస్తుంది. ఎంత ఘనంగా అనిపించింది అంటే నాకైతే కళ్ళు. ఇంకా ఏం జరిగిందంటే యాక్చువల్గా నాకు ఒక 75 periods ఇచ్చారు. 75 periods ఇస్తే సరేలే బ్రోవా ఇదేదో కూడా ఘనత నేను అనుకుంటే మళ్ళీ మేడం 75 periods క్యాన్సిల్ చేసి 90 periods ఇచ్చింది. ఎంత సంతోషం అనిపించిందంటే నాకు ఒక కాలేజ్ నుంచే నాకు 35,000 36,000 ఇచ్చే ఘనత దేవుడు ఇచ్చారు. మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది, ఈ కొంచెం అమౌంట్ అనుకున్నా. మరుసటి రోజు మేడం ఇక్కడికి 2 రోజులు డిలే అవుతుంది సాక్ష్యం చెప్పడం అని నేను చెప్పాలా, స్ట్రాంగ్గా చెప్పాలా సాక్ష్యం ఇది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆశ నాకు చాలాసార్లు ప్రార్థన చేసింది, అనుష కూడా చెప్పింది మిమ్మల్ని 2 దీవిస్తాను, దేవుడు 2 దీవిస్తానన్నాడని. ప్రభా నేనైతే కష్టపడడానికి రెడీగా ఉన్నాను, కానీ నాకు స్థలం చూపించు, నేను చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాను, నా కాలేజ్ చూపించని అడిగిన. మరుసటి రోజు మేడం చేసినారు, మేడం ఇలా క్లాసెస్ తీసుకుంటున్నారంటే టైమింగ్ చెప్పినారు.